సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ కుట్రలు జరుగుతున్నాయా? ఆయన్ను బలహీనపరచాలన్న కుట్రలెవరివి? రేవంత్ దమ్ము తెలిసినా కూడా తరచూ ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ తిరిగే నేతలందరినీ కట్ చేయాలన్న కుట్ర చాలా రోజులుగా హైకమాండ్ పేరుతో కొందరు నేతలు చేస్తున్నారు. ఆశలే లేని చోట అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ను తక్కువ అంచనా వేసిన వారు దెబ్బతిని రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే పరిస్థితికి వచ్చింది. పట్టుదల, వ్యూహం, ధైర్యం కలగలిస్తే రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, ముఖ్యమంత్రిగా బలమైన ముద్ర వేసేందుకు ఆయన శతాబ్ద ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్నే తన బ్రాండ్కు గ్రౌండ్గా ఎంచుకొని కష్టపడుతున్నారు రేవంత్. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షాలు సోషల్ మీడియా తుఫానుతో నిందలు, ఆరోపణలు, వ్యక్తిత్వ హననాలు అనేకంగా చేసింది. ఒక విపక్షం 5 ఏళ్లలో ఏం చేయగలదో 2 ఏళ్లలోనే అంతకు మించి చేసిన జూబ్లీహిల్స్ సాక్షిగా అవన్నీ సీఎం రేవంత్ రెడ్డి డస్ట్బిన్లో వేసేశాడు. అయితే ఇదంతా ఒకవైపు, ఇవి ఎలాగైనా ఎదుర్కొంటాడు. కానీ సొంత పార్టీలో చేస్తున్న చికాకులు, ఆయన అనుచరులు, ఆయన అభిమానులు, ఆయన ముఖ్యమంత్రి అయితే చాలనుకున్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అంతా బాగుంది అనుకునేలోపు ఓ బాంబు. ప్రధానంగా పార్టీ పదవుల విషయంలో రేవంత్ రెడ్డి మనిషి అంటే చాలు కట్ చేస్తున్నారన్న చర్చ ఉంది. నాడు పీసీసీ కమిటీ సందర్భంలో ఉపాధ్యక్షులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్, ఫహీం, సత్తు మల్లేష్ లాంటి అనేక నేతలు పక్కన పెట్టేశారు. డీసీసీల విషయంలో కూడా అదే పరిస్థితి. మొత్తం 36లో 35 మంది సీఎం హార్ట్ కోర్ వర్గం కాని వారికి ఇచ్చారని, సీఎం మనిషి అంటే ఏదో ఒక సాకు పెట్టి నిర్దాక్షిణంగా జాబితా నుంచి కట్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్సీల ఎంపిక సందర్భంలో కూడా సీఎంకు అత్యంత సన్నిహితులు, ప్రధాన సలహాదారు అయిన వేం నరేందర్ రెడ్డికి రాకుండా కొందరు అడ్డుపడ్డారు. వైఎస్ఆర్కు కేవీపీ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి కోసం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం వేం నరేందర్ రెడ్డి ఎంత కష్టపడ్డారో తెలంగాణ అంతటా తెలుసు. అయినా కూడా జరుగుతున్న పరిణామాలు, పార్టీతో సంబంధం లేకుండా చేస్తున్న ప్రయత్నాలపై రాజకీయ విశ్లేషకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.